ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో అమలయ్యే కొత్త రూల్స్ ఇవే డిసెంబర్ 3 నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఎలాంటి రూల్స్ అయితే తప్పనిసరిగా మనం వర్తించనున్నాయి, అవి తప్పనిసరిగా మనం పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికే నవంబర్ నెల ముగిసింది, దాదాపు డిసెంబర్ రేపటితో 3వ తారీఖు అయితే రాబోతుంది కాబట్టి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఇందులో ప్రధానంగా ఎల్పిజి సిలిండర్, ఏటీఎం, పాన్ కార్డు లింకు, అదేవిధంగా పెట్రోల్ ధరలు వంటి వాటి మీద ప్రభావం చూపుతున్నాయి. సో మరిన్ని వివరాలు ఈ కథనాల్లో కూడా తెలుసుకుందామండి. ఇంకా ముఖ్యంగా ఎల్పిజి ధరలకు సంబంధించి ప్రతి నెల కూడా మాదిరిగా ఆయిల్ మార్కెట్ ధరలు 1వ తేదీన కమర్షియల్ డొమెస్టిక్ ధరలు అయితే సవరిస్తూ ఉంటాయి, పెరుగుతాయి తగ్గుతాయి కాబట్టి ప్రతి నెలలో. సో మొత్తానికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది మనకు అందిస్తున్నారు. అంటే మిగతాది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే సబ్సిడీ అయితే అందిస్తున్నారు కాబట్టి డిసెంబర్ 1 నుంచి జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగా ఉండే అవకాశాలు అయితే ఉంది. ఇక ట్రాయ్ అంటే ఏంటిది? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది స్పామ్ కావచ్చు, షిప్పింగ్ సందేశాలు తగ్గించేందుకు లక్ష్యంతో కొత్త ట్రేసబిలిటీ నిబంధనలు తీసుకొచ్చారన్నమాట. మనకు సిమ్లు ఉంటాయి కదా, సో ఈ నిబంధనల ఓటీపీ ద్వారా సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీ ఆలస్యం ఉండదని చెప్పేసి ట్రాయ్ కూడా చెప్పింది. ఎవరైతే ఎస్బీఐ ఉందో, ఎస్బీఐలో క్రెడిట్ కార్డు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన లావాదేవీలపైన రివార్డ్ పాయింట్లు అయితే పొందలేరు. ఇది ఒక మార్పు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఆధార్ కార్డును ఎవరైతే అందరికైతే ఉంటుంది దేశవ్యాప్తంగా, ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత గుర్తింపు సంస్థ అయినటువంటి యుఐడిఐ కార్డు హోల్డర్లకు సంబంధించి డిసెంబర్ 14 వరకు అయితే ఆన్లైన్లో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఛార్జ్ లేకుండా పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డు ఏదైనా మార్పులు చేయాలంటే తప్పనిసరిగా ఫీజు అయితే చెల్లించాలి. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఎవరైతే ఐటీఆర్ అంటే పూర్తి స్థాయిలో కూడా 31 తర్వాత ఫైల్ అనేది చేయవచ్చు. ఇక పాన్ కార్డు గడువు అనేది పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అనేది డిసెంబర్ 1 నుంచి 2024 చివరి తేదీ. అంటే దీని తర్వాత నాన్ లింక్డ్ పాన్ కార్డు డియాక్టివేట్ చేయబడతాయి కాబట్టి గడువు పెంచే అవకాశాలు ఉండవచ్చు. అంటే డిజిటల్ చెల్లింపులు ప్రమోషన్ డిసెంబర్ 1 నుంచి 2024 నుంచి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అన్ని ప్రధాన లావాదేవీలకు యూపీఐ డిజిటల్ వాలెట్లు అయితే తప్పనిసరి చేయవచ్చు అనమాట. సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకైతే దాంతోపాటు వ్యాపారాలకు సంబంధించి జిఎస్టీ విషయంలో కూడా నెలవారీ ఫైలింగ్ స్థానంలో త్రైమాసిక ఫైలింగ్స్ సులభతరం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త సబ్సిడీ తీసుకురావడం జరిగింది. ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి డిసెంబర్ 1 నుంచి 2024 నుంచి కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈవీఎం ఛార్జీల స్టేషన్లో అయితే ఇవి అందుబాటులో అయితే ఉండబోతున్నట్లు అవి పెంచనున్నారు కూడా తెలుస్తున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్లో కూడా కొత్త నియమాలు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక పారదర్శకంగా ఉండేందుకు ఆస్తి రిజిస్ట్రేషన్లో ప్రక్రియ పూర్తి డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం పత్రాల కాపీలను కూడా సమర్పించిన అవసరం అయితే లేదు.